అందరూ మజ్జిగ మిరపకాయలు చేస్తారు, కానీ ఇలా ఎవ్వరూ చేయరు. ఈ ఒక్క ట్రిక్ తెలుసుంటే మీరు కూడా పర్ఫెక్ట్ మజ్జిగ మిరపకాయలు చేస్తారు. ఇలా చేస్తే మజ్జిగ మిరపకాయలు క్రిస్పీగా కాదు, ఎడిక్ట్ అవుతారు. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు ఈ వీడియోలో మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు, చల్ల మిరపకాయలు, వీటిని అన్ని రకాలుగా అనొచ్చండి. వీటిని ఎలా తయారు చేయాలో నా పద్ధతిలో నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను. తప్పకుండా వీడియో ఎవరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండో. మా ఊర్లో అయితే ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయండి బాబు. సమ్మర్ వస్తే కిడ్స్కి హాలిడేస్, మరి లేడీస్కి ఎవరండి హాలిడేస్ ఇచ్చేది? సమ్మర్ వచ్చిందంటే మనకి ఇంకా ఎక్కువ పని, ఎక్స్ట్రా పని. సమ్మర్లో ఏం పని అంటారా? మన ఫ్యామిలీకి కావాల్సిన 1 ఇయర్కి కావాల్సినంత కారపొడి, పసుపు, పచ్చళ్ళు, వడియాలు, చల్లమిర్చి ఇవన్నీ పెట్టుకోవాలి కదండి. ఇలాంటివన్నీ బయట కొనుక్కోవచ్చు, రెడీమేడ్ కొనుక్కోవచ్చు అనే వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదండి. కానీ నాలాగా అన్నీ ఇంట్లోనే పెట్టుకోవాలి, హోమ్మేడ్ పెట్టుకోవాలి, అందరికీ ఫ్యామిలీ అందరికీ హెల్తీగా పెట్టాలనే వాళ్ళకు మాత్రం ఈ సమ్మర్ అంతా పనే ఉంటుందండి. అలా అని అందరూ ఇంట్లోనే పెట్టుకోవాలి అంటే కూడా కొంతమందికి వీలు ఉండదు కదండి. ఇప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళకు ప్లేసు ఇవన్నీ ఏముండదు కాబట్టి వాళ్ళు ఎట్లయినా తప్పదు కాబట్టి వాళ్ళు రెడీమేడ్ తీసుకుంటారు. మాకు ఆల్రెడీ ప్లేస్ ఉంది, సదుపాయం ఉంది, టైం ఉంది కాబట్టి నేనైతే ఇంట్లో పెట్టుకుంటున్నానండి. ముందుగా ఈ సల్లమిర్చి కోసం అండి మిరపకాయలు తొక్క మందంగా ఉండి తెల్లగా ఉండి లావుగా ఉండే మిరపకాయలను తీసుకొచ్చుకుంటాము మేమైతే. నేనైతే ఒక 2 కేజీలు పచ్చిమిర్చి తెచ్చానండి. అందులో కొన్ని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఆ మిర్చి అన్నిటిని వాష్ చేసి తర్వాత తడి ఆరనిచ్చి తర్వాతకి వాటంతటికి ఘాటు పెట్టి, కత్తితో ఘాటు పెట్టి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసానండి. నేనైతే కారం ఉంటాయి, గింజలు ఉంటే కారం ఉంటుందని అంటారు కాబట్టి నేనైతే మొత్తం గింజలు తీసేసుకున్నాను. దానికి చాలా టైం పడుతుందండి నాకైతే. ఇది 1 లీటర్ పెరుగండి. 1 లీటర్ పెరుగులో ఒక 1/2 లీటర్ వరకు అయితే వాటర్ కలిపాను. గడ్డలు లేకుండా మొత్తము స్మాష్ చేసి పెట్టుకున్నాను మొత్తము. నేను ఇప్పటికైతే ఇది చాలా చిక్కగా ఉంది, కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేను మిర్చి వేసాక చూసుకొని. దగ్గర కొంచెం తక్కువ 2 కేజెస్ మిర్చి ఇవి. 1 లీటర్ పెరుగులో 1/2 లీటర్ వాటర్ వేసి మజ్జిగ చేశాను కదా, అందులో వామ జీలకర్ర పౌడర్ ఇది వేసుకుంటే చల్లమిర్చి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే దాంట్లో 250 గ్రామ్స్ కల్లుప్పు అండి. కల్లుప్పు కరుగుతుందో లేదో అన్న మిక్సీలో వేసాను. కొంచెం కల్లుప్పు, మెత్తడుప్పు వాడకుండా కల్లుప్పు మంచిది కదా అని కల్లుప్పు మిక్సీకి వేసాను. ఈ 250 గ్రామ్స్ ఉప్పు అందులో పోస్తున్నాను. ఈ మజ్జిగలో వామ జీలకర్ర పౌడరు, కల్లుప్పు మిక్సీకి వేసిన పౌడరు వేసా కాబట్టి మొత్తం కొంచెం కలుపుకుంటున్నా. దగ్గర 2 కేజెస్, కొంచెం తక్కువ 2 కేజెస్ మిర్చి ఇందులో వేస్తున్నాయి ఇప్పుడు నేను. ఇవన్నీ కూడా ఇందాక చూసారా మొత్తం ఇట్లా ఓపెన్ చేసి గింజలు తీసేసి పెట్టుకున్నాము. చాలామంది ఇందులో గింజలు తీయరు, గింజలు ఉంటే కారం అవుతుందని చెప్పి గింజలు తీసేస్తాను నేనైతే. ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తము ఈ పచ్చిమిర్చికి మన కింద మజ్జిగ అవన్నీ పట్టాలి కదా, ఒకసారి కలుపుతాం మొత్తం. వాటర్ యాడ్ చేస్తాను నేను, కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి వాటర్. ఇందాక 1/2 లీటర్ వేసా కదా, ఇంకొక అన్నీ కలపాలి. వీటి చూసారా ఇవన్నీ ఇప్పుడు అంతా పెరుగు అంతా మజ్జిగ అంతా అంటుకుంది. ఇప్పుడు వీటిని ఇట్లా 3 డేస్ పక్కన పెట్టేయాలండి. ఈ 3 డేస్లో కూడా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇట్లా పైకి కిందికి అనుకోవాలి ఒకసారి. అంటే కింద పచ్చిమిర్చి ఉంటే పైన కొన్ని తడవు కాబట్టి పైకి కిందికి అంటే ఇవి కిందిపై పైకి వస్తాయి, మొత్తం మజ్జిగ పీల్చుకుంటుంది కాబట్టి ఈ 3 డేస్లో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కలపాలి. 3 డేస్ అయినాక ఇవి తీసి ఎండబెట్టాలి. మళ్ళీ అప్పుడు వీడియో చూస్తాం మీకు ఒకసారి.
ఇది ప్లాస్టిక్ డబ్బాలోనే చేసుకుంటారండి. స్టీల్ డబ్బాలో చేసుకుంటే ఈ 3 days పెరుగు పెడితే హోల్స్ పడుతుందని అంటారు కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలే బెటర్ వీటికి మాత్రము. మనం దేనికైనా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాం, కానీ ఈ పెరుగు ఉప్పు ఇవి స్టోర్ చేయాలి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలే బెటర్. దీన్ని ఇట్లా 3 days పక్కన పెట్టేయాల్సిందే, మూత పెట్టేసి గట్టిగా. మజ్జిగ మిరపకాయలని 3 రోజులు ఆ మజ్జిగలో బాక్స్లో పెట్టాక 4th day నాడు మార్నింగ్ తీసి అవి క్లాత్ మీద ఆరేసినాక మిగిలిన మజ్జిగ అండి ఇది. ఇవాళ 3వ రోజు అండి. అంటే 3 రోజులు మజ్జిగలో ఉంచినాక తర్వాత ఆరబెట్టడంలో ఇవాళ 3వ రోజు. ఇదో ఇలా ఉందండి. ఇంకా కొంచెం మజ్జిగనే ఉంది, ఇంకా ఉంది మజ్జిగ. మా దగ్గర ఎండలు ఫుల్గా ఉంటాయండి. చల్లమిర్చి ఆరేసి రోజు వచ్చి ఇలా వేప చిగురు కొంచెం తీసుకొని వెళ్ళిపోతాను నేను. వేప ఇది ఒక్కళ్ళని తింటాం. వెళ్ళేసి వాష్ చేసి ఎంటీ స్టమక్ మీద తినేస్తే మంచిదని చెప్పేసి ఇలా పైకి వచ్చినప్పుడు ఇట్లా ఏదైనా పని మీద ఇట్లా చల్లమిర్చి ఉడియాలు ఇవి ఏమైనా పెట్టుకొని వచ్చినప్పుడే ఇవి గుర్తొస్తాయి. అంతకుముందు అసలు గుర్తురాదండి. మామూలుగా అయితే వచ్చినప్పుడు ఇవి కోసుకొని వెళ్ళిపోతాం కిందికి. ఇది 4th day అండి. ఇక మొత్తం మజ్జిగ అయిపోయింది. ఇక కొంచెం మిగిలింది, అయిపోయింది. ఇది వడపోస్తుంది. 4th day నాడు ఇది మొత్తం మజ్జిగ కంప్లీట్ అయిపోయింది. ఇక ఎండబెట్టడం మళ్ళీ ఇది నాకు తెలిసి 5 days అవుతుంది అనుకుంటా. పచ్చిమిర్చిని మజ్జిగలో 3 రోజుల నుంచి తర్వాత అవి ఎండబెట్టి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి మజ్జిగలో వేసి అలా 3 రోజులు అయినాక తర్వాత మజ్జిగ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఎండకు పెడితే లాస్ట్కి ఇవి వచ్చాయండి చల్లమిర్చి. చాలా మజ్జిగలో వేసాం కాబట్టి ఇలా తెల్లగా వచ్చాయి చల్లమిర్చి కూడా. ఇలా గలగల సౌండ్ వచ్చే వరకు ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. చూసారా ఎలా గుల్లగా వచ్చాయో. ఈ ఎండలో ఆరిన ఈ చల్లమిరపకాయల రుచి వేడి వేడి అన్నంలో అయినా, నెయ్యి వేసుకొని తిన్నా, పెరుగన్నంలో అయినా నెక్స్ట్ లెవెల్. మీ ఇంట్లో కూడా ఇలా చేస్తారా? కామెంట్ చేయండి. పాతకాలపు ఈ రుచులు మళ్ళీ మాయమవ్వక ముందే మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇలా ఇంటి రుచితో చేసిన చల్లమిరపకాయలు మీకు కూడా నచ్చితే వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.